ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అవును లాయర్ గారు, పొద్దున్నే నాన్నని అరెస్ట్ చేశారంట. ఆయనకి ఆ సరుక్కి ఏ సంబంధం లేదని చెప్పినా సరే పోలీసులు వినిపించుకోలేదు. సరుకంతా మా గోడౌన్లో దొరికింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ నాన్నదే అంటున్నారు. చూడండి రాధాకృష్ణ, ఇదంతా ఆయనకి తెలియకుండా జరిగిందంటే కోర్టు నమ్ముతుందంటావా? అలా తెలియదు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమీ లేవు సార్. మా నాన్నగారు గుడ్డిగా ఒకరిని నమ్మారు. వాడు చీటర్ అని తెలియక వాడు సరుకు పెడతానంటే ఒప్పుకున్నారు. ఇప్పుడు అదే ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. అందుకే ఎలాగైనా సరే మీరు ఆయనకి బెయిల్ ఇప్పించే ఏర్పాట్లు చేయండి. ఓకే, నేను అన్ని డీటెయిల్స్ తీసుకుంటాను. మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. సరే సార్, ఉంటాను. ఏంటండి, మీ నాన్నగారిని పోలీసులు అరెస్ట్ చేశారా? అవును రాణి, ఆ విషయమే లాయర్ గారితో మాట్లాడుతున్నాను. అదేంటండి, అక్కడ అంత పెద్ద విషయం జరిగితే మనమంతా ఇక్కడుంటే ఏం బాగుంటుంది? ముందు మీ ఇంటికి వెళ్ళాలి, మీ అమ్మగారికి ధైర్యం చెప్పాలి. తర్వాత జైలుకి వెళ్ళి మీ నాన్నగారిని కలవాలి. ఇన్నాళ్ళు ఎంతో గొప్ప బతుకు బతికిన వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉంటే ఎంత బాధపడతారు? ఆయన పరువు పోతుందని ఎంత కుమిలిపోతూ ఉంటారు. అదంతా మంచిది కాదు. మనమంతా ఉన్నామని, ఆయనకు అండగా నిలబడతామని చెప్పాలి. పదండి వెళ్దాం. రాణి, ఎవరికి చెప్తావు? మా నాన్నక? వింటారని అనుకుంటున్నావా? ఏంటండి అలా అంటున్నారు? ఆయన ఏదో కోపంలో మిమ్మల్ని పంపించేశారు. ఇలాంటి సమయంలో అవన్నీ పట్టించుకుంటారా? నాలాంటి దానికి కష్టం వస్తేనే మీరు తట్టుకోలేకపోయారు. అలాంటిది ఇప్పుడు మీ నాన్నగారికి కష్టం వచ్చింది. అలా వాళ్ళని చూస్తూ ఎలా వదిలేస్తాము? ఏమండి, మీ నాన్నగారు ఎటువంటి పరిస్థితుల్లోనూ జైల్లో ఉండకూడదు. వెంటనే బయటికి రావాలి. చూడు రాణి, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. ఇప్పటికే నువ్వు ఒక సమస్యలో ఉన్నావు. మళ్ళీ నీకు ఇదో సమస్య కానివ్వను నేను. అంటే ఏంటండి, నన్ను పరాయిదాన్ని చేస్తున్నారా? కాదు రాణి, వర్ష కనిపించడం లేదని నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ఒక పక్క వర్ష గురించి వెతుకుతూనే ఉన్నావు. ఆ సమస్య నీకెలాగో ఉంది. ఆ సంగతి నువ్వు చూసుకో. ఈ సమస్య నేను చూసుకుంటాను. ఆలోచనలు మరీ ఎక్కువైతే ఏం చెయ్యాలో అర్థం కాదు. బెయిల్ గురించి లాయర్ గారితో మాట్లాడాను. అన్ని విషయాలు చెప్తానన్నారు. ఈలోగా నేను కూడా మిగతా విషయాలు సేకరిస్తాను. వదినా, నువ్వు మాకు దూరమైనా నీ జ్ఞాపకాలని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. మేము ఎన్నోసార్లు మిమ్మల్ని అవమానించాం. కానీ నువ్వు, అన్నయ్య అవేవి దృష్టిలో పెట్టుకోకుండా మమ్మల్ని ఆదరించారు. కానీ ఎందుకో అన్నయ్య మాకు దూరంగా ఉంటున్నారు. నిన్ను ఆ దేవుడు మా అందరికీ శాశ్వతంగా దూరం చేశాడు. పుణ్య స్త్రీగా వెళ్ళిపోయే భాగ్యం నీకు దక్కినా నువ్వు లేవు, ఎప్పటికీ రావు అనే నిజాన్ని తట్టుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉంది. ఏంటి పూర్ణ, జానకి గుర్తొచ్చిందా? అసలు మర్చిపోతేనే కదండి మళ్ళీ గుర్తుకు రావడానికి. ఇంకా వదిన మన ఇంట్లో తిరుగుతున్నట్టే ఉంది. అదంతా జానకి మీద నీకున్న అభిమానం పూర్ణ. అందుకే నీకలా అనిపిస్తుంది.
నా చెల్లెలు మనందరినీ వదిలేసి ఎప్పటికీ తిరిగి రాని లోకాలకి శాశ్వతంగా సెలవంటూ వెళ్ళిపోయింది. అన్ని బంధాలను తెంచుకొని తను వెళ్ళిపోయింది. తను లేదు అన్న బాధ మనకు మిగిలిపోయింది. మన జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? అది నాకెప్పటికీ అర్థం కావడం లేదు. మనం అభిమానించేవాళ్ళు, మనల్ని అభిమానించేవాళ్ళు ఇలా ఏదో రకంగా మనకి దూరం అయిపోతున్నారు. ఒంటరిగా మనం మిగిలిపోతున్నాం. పిల్లలు దూరం అయిపోవడం, జానకి చనిపోవడం, సూర్యం కనిపించకపోవడం, ఇలా అన్నీ మనకి బాధను మిగిల్చేవే. కానీ ఏం చేస్తాం పూర్ణ? అన్నిటినీ మర్చిపోయి జీవితంలో ముందుకెళ్ళాలి. ఊరుకో. వదిన రాత్రంతా కలలోనే ఉంది. చాలా రోజులైంది కదా. వీలు చూసుకొని ఓసారి వదిన సమాధి దగ్గరికి వెళ్దామండి. ఎప్పుడో ఎందుకు పూర్ణ, ఇప్పుడే వెళదాం పదా. చచ్చాన్రా భగవంతుడా, ఈయంతో మందులు మింగించేసరికి నాకు మా తాతలు కనిపిస్తారు. అదేంటి సిస్టర్? మీకు తెలియదు సీత, అతను మన హాస్పిటల్లో జాయిన్ అయ్యి 15 రోజులైంది. మందులు వేసుకోమంటే ప్రతిరోజు ఒక యుద్ధమే. నువ్వే చూస్తావుగా, పద. ఏంది చేస్తున్నా? మళ్ళీ నాతో ఆ సేదు మందులు మింగించడానికి వచ్చావా? నేను వేసుకోను. ఒంటికొచ్చిన రోగం తగ్గాలంటే మందులు వేసుకోవాలి. నాకు రోగం తగ్గకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆ మందులు వేసుకోనంటే వేసుకోను, అంతే. ఏం చేసుకుంటావో చేసుకోపో. చూడండి, మీరు మందులు వేసుకోవాలి. నాకు చాలా పనుంది. నేనే నిన్ను ఆపలేదు. నేను మందులు మాత్రం వేసుకోనని చెప్పాను. వేసుకోను. డాక్టర్ గారు నన్ను తిడతారు. తిట్టించుకో. మీరు మందులు వేసుకోవడం లేదని హాస్పిటల్ నుంచి వెంటనే మిమ్మల్ని పంపించేయమని నేను డాక్టర్ గారితో చెప్తాను. రోగం తగ్గకుండా ఏ డాక్టర్ పేషెంట్ని పంపించరమ్మా. హెడ్ నర్సువే, ఆ మాత్రం తెలియదా నీకు? అబ్బా, ఎలాగయ్యా నీతోటి? నీకు మందులు వేయలేక నేను పేషెంట్లా మారేలా ఉన్నాను. సిస్టర్, నేను ట్రై చేయనా? సీత, నువ్వు కాని ఇతంతో మందులు వేసుకునేలా చేస్తే నీ కాళ్ళకి దండం పెడతాను. బాబాయ్ గారు, మీకెంతమంది పిల్లలు? కొడుకు, కూతురు, ఇద్దరు ఈ దేశాల్లోనే ఉన్నారు. నన్ను ఒంటరిగా వదిలేశారు. మరి పిన్ని గారు? పిల్లలు తీసుకెళ్లలేదని బెంగతో 2 ఏళ్ల క్రితమే నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయిందమ్మా. పాపం. అందుకే తనంటే నా కోపం. పోనీ మళ్ళీ పెళ్లి చేసుకోలేకపోయారా? ఎవరు చేసుకోనన్నారు? ముసలోని కదా. మీరిలా మందులు వేసుకోకుండా ఉంటే డల్గా ముసలాళ్లే కనిపిస్తారు. అదే మీరు మందులు వేసుకుంటే ఎనర్జీ వస్తుంది. అప్పుడు మీరు కుర్రాడైపోతారు. అమ్మాయిలందరూ మీ వెంటే పడతారు.
నువ్వు చెప్పింది కరెక్టేనమ్మో. ఆ మందులు వెంటనే వేసుకుంటాను. అమ్మా, పెద్దవాళ్ళకి అనారోగ్యం వచ్చేదే వయసు వల్ల కాదమ్మా, ఒంటరితనం వల్ల. నీలా ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళుంటే నాలాంటి వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారమ్మా. రోజు నువ్వే నాకు మందులు ఇవ్వాలి. సరే బాబాయ్, నేనే ఇస్తాను. ఇదిగో ఎడ్డో, చూసి నేర్చుకో, అరవడం కాదు. జానకి, భార్యాభర్తలంటే కన్ను రెప్పలాంటి వాళ్ళు. కంటికి చూపుంటేనే ఆ రెప్పకు విలువ ఉంటుంది. అదే చూపు లేకపోతే ఆ రెప్పకు విలువ ఉండదు. ఇప్పుడు నా పరిస్థితి అదే. నువ్వు ఉన్నావని, నువ్వు వస్తావని ధైర్యంగా ఉండేది. ఆ బలమే నన్ను నడిపించింది. ఇప్పుడు నువ్వు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు. నేను దిక్కులేని పక్షిలా మారిపోయాను. ఎందుకు జానకి నన్ను ఒంటరి వాణి చేసి వెళ్ళిపోయావు? సూర్యం అన్నయ్య. సూర్యం సూర్యం ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా? ఏ పుణ్యం చేశాను నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా? సూర్యం నువ్వేనరా? మరు జన్మ కోరుకోనా? ఇప్పుడు కనిపించావా? ఎప్పుడు కనిపించావు? దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా, ఎన్నటికి నిన్ను వీడా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా అన్నయ్య
మీరిక్కడున్నారంటే వదిన పోయిన సంగతి మీకు తెలుసా? మరి తెలిస్తే ఆ రోజు నువ్వెందుకు రాలేదురా? నీకోసం ఎన్ని ప్రయత్నాలు చేశామో నీ జాడ తెలియక చివరికి నేనే చెల్లెమ్మ చితికి తలకుర పెట్టాను. అన్నయ్య అని పిలిచినందుకు నువ్వు రుణం తీర్చుకున్నావు, కానీ నేనే చివరి చూపు కూడా రాలేకపోయా, చితికి నిప్పు పెట్టలేకపోయా. ఒరే సూర్యం, నీ గురించి మేము తలుచుకుని రోజు లేదు. నువ్వు ఇదే సిటీలో ఉన్నావని తెలుసు, కానీ మాకు కనిపించలేదు. నువ్వు మా దగ్గరికి ఎందుకు రావడం లేదో మాకు అర్థం కావడం లేదు. అది అయిన వాళ్ళని కలుసుకోవడానికి హద్దులు అడ్డులు ఏముంటాయి అన్నయ్య? మీరు మాకు దూరంగా ఎందుకుంటున్నారో తెలియక అందరం ఎంతలా ఆలోచించినా మాకర్థం కాలేదు. ఏంటో పాపం వదినేమో తన చివరి చూపు వరకు మీరు వస్తారని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూసింది. చివరికి మిమ్మల్ని చూడకుండానే కన్నీళ్లతో కన్ను మూసింది. జానకి నన్ను చివరి చూపు చూడలేదేమో కానీ నన్ను ముందే కలిసింది. నేనెక్కడున్నానో తెలుసుకుంది. మరి ఆ నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచింది? అది సరే గాని వర్షలా ఉందిరా, ఎక్కడుంది? అదే తెలిస్తే ఇన్నేళ్ళు నీకు దూరంగా ఎందుకుంటానురా? ఏంట్రా, వర్ష నీ దగ్గరే పెరుగుతోందిగా. తన కోసమే నేను బతుకుతున్నాను రా. నా మనవరాలు ఎప్పుడొస్తుందా అని ఎన్నో రోజులు కనీసం కంటికి రెప్ప వేయకుండా గుమ్మం వైపే ఎదురు చూస్తున్నాను. అలాంటిది వర్ష గురించి అడిగితే అలా మాట్లాడతావేంటి? అదేరా నా దౌర్భాగ్యం. ఆ రోజు కీర్తి వర్షాలను తీసుకుని రౌడీలకు దొరకకుండా వాళ్ళని కాపాడుకోవడానికి అడవిలోకి పరిగెత్తాను. ఏం చేయాలో తెలియక పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలని కీర్తికి వర్షను అప్పగించి ఒక ఆటలో కూర్చోబెట్టాను. ఆ తర్వాత ఆ రౌడీలు నా తల మీద బలంగా కొట్టడంతో నా గతం మర్చిపోయాను. తీరా గతం గుర్తుకొచ్చేసరికి 18 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లల్ని నేను కూడా వెతుకుతున్నాను. వాళ్ళు కనిపించలేదనేరా నేను ఇన్నాళ్ళు నీకు ఎదురుపడలేదు. జానకి కూడా మీకు నిజం చెప్పకపోవడానికి కారణం అదే. ఆ కారణమేరా నా జానకి అకారణంగా చనిపోయిందని తెలిసినా రాలేకపోయాను. ఆ కారణమేరా నిన్ను కలవాలని నా మనసు ఎంత పీకుతున్నా నిన్ను కలవకుండా చేసింది. ఆ కారణమేరా ఇన్నాళ్ళ మన ఏడబాటికి కారణమైంది. నువ్వు మంచోడివి, నేనే చెడ్డవాణ్ణి అనుకుని ఇన్నేళ్లు చాలా బాధపడ్డాను రా. కానీ ద్రోహి నేను కాదు, నువ్వు. ఇది నీ నిజ స్వరూపం. ఏమండి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మరింకెలా మాట్లాడమంటావు పూర్ణ? వాడి కూతురు నేను అప్పుడు దోషించానని ఇలా పగ తీర్చుకుంటున్నాడు. నా మనవరాల్ని మనకి దూరం చేసి నన్ను బ్రతికున్న శవాన్ని చేశాడు. ఆయుధంతో చంపిన వాడిని చూశాను, ఆశయం కోసం చంపిన వాడిని చూశాను, కానీ అనుబంధంతో చంపేవాణ్ణి వీణ్ణి చూస్తున్నాను.
రే శంకర్, ఏంట్రా మాటలు? నువ్వు నా ప్రాణం రా, నీ కుటుంబమే నా ఊపిరి. నేను ఇంతవరకు బ్రతికున్నానంటే నీ మనవరాలు వర్షాన్ని నీకు అప్పగించాలనేరా. జీవితం అనుకున్న కూతురు పోయింది, జీవితాన్ని పంచుకున్న భార్య పోయింది. అయినా జీవోత్సవంలో బ్రతుకుతున్నాను. ఎందుకోసమో తెలుసా? వర్షాన్ని నీ దగ్గరికి తీసుకురావాలనిరా. ఈ కన్ను మూతపడేలోగా వర్షాన్ని నీ కంటికి చూపిస్తాను. ఎందుకో తెలుసా? తను నీకు మాత్రమే మనవరాలు కాదు, నాకు కూడా మనవరాలే. కాదు, నా మనవరాలు నా కొడుకు రక్తం. అందుకే కదా నువ్వు ఆ పగతో వదిలేసింది. అందుకే కదా మాకు దూరం చేసింది. అందుకే కదా నా వర్ష ఎలా ఉంటుందో కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా చేసింది. ఇది నీ పగ, ఇదే నువ్వు తీర్చుకున్న ప్రతీకారం. ఏమండి, అది కాదండి. పూనా, వీడు నీకు అన్నయ్య కాదు, నాకు స్నేహితుడు కాదు, శత్రువు. నువ్వేంటో నాకు చూపించావు కదా, ఇక నేనేంటో నువ్వు చూస్తావు. ఏంటండి మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? ఇంకా వాణ్ణి నమ్మడం అంటే పాము పడగని నీడ అనుకోవడమే, కాటు వేస్తుందని తెలుసుకోలేకపోవడమే. పూర్ణ, ఎవరొచ్చారు?